హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు మనకు ఆర్ఆర్సీ సికింద్రాబాద్ నుంచి జీడీసీ ఏఎల్బి సంబంధించినటువంటి రిజల్ట్స్ అండ్ దాంతోపాటు జేఈసీబీటీ సంబంధించినటువంటి డేట్స్ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియో. దిస్ ఈజ్ అవర్ ఆర్ఆర్సీ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ ఇక్కడ మనకు గ్రీన్ కలర్ స్క్రోల్ బార్ లో కనిపిస్తుంది కదా, సిబిటి రిజల్ట్స్ ఏఎల్బి క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ సిబిఏటి అండ్ అదేవిధంగా నోటీస్ ఆన్ సిబిటి ఎగ్జామ్స్ ఆఫ్ జేఈ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని. సో ఇప్పుడు వీడియో యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. సో వీడియో యొక్క మెయిన్ డేటాలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ యొక్క నోటీస్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఏఎల్పి. సో ఏఎల్పి కనుక తీసుకుంటే మనకి ఇక్కడ అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ సంబంధించి ఈ నెల 10వ తేదీన జరిపినటువంటి ఎగ్జామ్ కి ఇక్కడ 2222 మందిని అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది ఫర్ ద సిబిఐటి. సో ఈ యొక్క 2222 మంది ఏఎల్పి క్యాండిడేట్స్, ఓకేనా. సో ఈ యొక్క ఏఎల్పి క్యాండిడేట్స్ ఇక్కడ సిబిఐటికి అయితే షార్ట్ లిస్ట్ అయితే అవ్వడం జరిగింది. సో దీంట్లో టెక్నీషియన్స్ అయితే ఇంక్లూడ్ చేయలేదు. టెక్నీషియన్ వాళ్ళకి డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ప్రాసెస్ అవుతున్నప్పుడు ఈ యొక్క టెక్నీషియన్ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా రిలీజ్ చేస్తారు. ఒకవేళ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇందులో లేకుంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎందుకంటే టెక్నీషియన్ రిజల్ట్స్ ఇంకా రాలేదు. ఓన్లీ ఏఎల్పి రిజల్ట్స్ మాత్రమే రావడం జరిగింది. సో దీస్ ఆర్ ద క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద సిబిఐటి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద క్యాండిడేట్స్. అండ్ సైకో ఎగ్జామ్ కి బాగా ప్రాక్టీస్ చేయండి. మైండ్ మ్యాపింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ నెంబర్స్, క్యాండిడేట్స్ సెలెక్టెడ్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క డేటా. సో మొత్తం మీద 2222 మందికి అయితే ఇక్కడ షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళకి సంబంధించినటువంటి సిబిఐటి యొక్క వెన్యూ అండ్ అదేవిధంగా డేట్, టైం, రిపోర్టింగ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి త్వరలోనే అఫీషియల్ ఆర్ఆర్సీ సికింద్రాబాద్ వెబ్సైట్ నుంచి అయితే గ్యాదర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి అఫీషియల్ వెబ్సైట్ని ఫాలో అవుతుండండి, ఓకేనా. అండ్ అదేవిధంగా టెక్నీషియన్ రిజల్ట్స్ కూడా త్వరలోనే వస్తాయి కాబట్టి, అంటే వీళ్ళకి ఒక సైకో అయిపోయిన తర్వాత ఈ రిజల్ట్స్ దాంతోపాటు మనకు టెక్నీషియన్ సంబంధించిన రిజల్ట్స్ ఇంక్లూడ్ అయ్యి వచ్చేస్తాయి కాబట్టి టెక్నీషియన్ వాళ్ళు కొద్ది రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకు జేఈ యొక్క డేట్స్ కూడా రావడం జరిగింది. సో దిస్ ఈజ్ జేఈ సంబంధించినటువంటి అప్డేట్. సో మనకి ఇక్కడ గ్రూప్ 2 జూనియర్ ఇంజనీర్ సంబంధించినటువంటి డేటా కనుక తీసుకుంటే సిబిటి ఎగ్జామ్స్ అనేవి ఆగస్టు 11వ తేదీ రోజు, 13వ తేదీ రోజు, 16, 18, 20, 22, 24, 25 తేదీలు అయితే ఈ యొక్క జేఈ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది. టోటల్ 8 రోజులు అయితే ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఈ యొక్క ఎగ్జామ్ కి 10 days ముందుగానే మనకు సిటీ ఇంటిమేషన్ కమ్ రిలీవింగ్ లెటర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఒరిజినల్ అడ్మిట్ కార్డ్ అనేది ఎగ్జామ్ కి, అంటే ఈ యొక్క సిబిటి ఎగ్జామ్ కి 4 days ముందర మనకైతే రిలీజ్ అవుతుంది. అండ్ వీటికి సంబంధించినటువంటి ఎడిషనల్ డేటా మొత్తం కూడా మీరు ఆర్ఆర్సీ సికింద్రాబాద్ వెబ్సైట్ నుంచి అయితే గ్యాదర్ చేసుకోవచ్చు, ఓకేనా. సో మనకైతే జేఈకి సంబంధించినటువంటి డేట్స్ ఇష్యూ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఏఎల్పి సంబంధించినటువంటి సిబిఐటికి సంబంధించినటువంటి డేటా కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే సిబిఐటి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ అదేవిధంగా ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద సిబిఐటి. సో సైకో ఎగ్జామ్ సంబంధించినటువంటి డేటాని బాగా ప్రాక్టీస్ చేయండి. మన ఛానల్ ద్వారా ఎవరైతే ఈ యొక్క సిబిఐటికి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా సిబిఐటికి సంబంధించినటువంటి కంటెంట్ కూడా మీకు మెటీరియల్ రూపంలో మీకు మన యొక్క జీడీసీ కోర్సులు అటాచ్ చేసే ప్రయత్నం చేస్తాం. మీకు ఈ రోజు కానీ రేపు కానీ ఆ యొక్క కంటెంట్ అటాచ్ అవుతుంది. మీరు దాన్ని అయితే ప్రాపర్గా ఉపయోగించుకోండి. దట్ విల్ హెల్ప్ యూ అలాట్ టు క్రాక్ ద సిబిఐటి ఆల్సో, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియోలో మనం డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.